హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే అంగన్వాడీ టీచర్స్ అండ్ అలాగే అంగన్వాడీ హెల్పర్స్ ఎవరు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చానండి. సో ఇదొక కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అని అనుకోవాలి అంగన్వాడీ టీచర్స్కైనా కానీ హెల్పర్స్కైనా కానీ. ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇదే కాకుండా ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కి అయితే ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో 65 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయి ఉన్నాయో ఏప్రిల్ 30 నాటికి సో వాళ్ళకైతే రిటైర్మెంట్ చేయాలనేసి అయితే చెప్పడం జరిగింది. సో ఏప్రిల్ 30 వరకు 65 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు చాలామంది అయితే వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్ అయితే మనకు కొంచెం ప్యాకేజీ అయితే ఇస్తారు కదా, సో అందులో భాగంగానే మనకు అంగన్వాడీ టీచర్స్కి అయితే మనకు ₹1,00,000 చొప్పున అండ్ అలాగే మనకు అంగన్వాడీ హెల్పర్స్కి అయితే పదవీ విరమణ టైంలో ₹50,000 చొప్పున అయితే వాళ్ళకు అందించాలని ఆల్రెడీ జీవో అయితే పాస్ చేయడం జరిగింది. సో దీనిపైన వాళ్ళు ఇంతకుముందు కూడా కొన్ని నిరసనలు చేయడం కూడా జరిగిందండి. సో ప్యాకేజీ పెంచాలి, రిటైర్మెంట్ ప్యాకేజీ అని. కాకపోతే ఇప్పుడు ఈ రిటైర్మెంట్ ప్యాకేజీ పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అప్డేట్ చేయలేదు. సో ఏదైతే ప్యాకేజీ ఉందో మనకు ₹1,00,000 అండ్ అలాగే హెల్పర్స్కి 50,000, సో ఇదే ప్యాకేజీని అయితే కంటిన్యూ చేయడం జరిగిందండి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అఫీషియల్గా అయితే ఇవ్వలేదు కదా అండి. సో ఇన్ కేస్ కానీ ఈ ప్యాకేజీ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దీనిపైన ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ నేను వీడియో అయితే చేస్తానండి, అంగన్వాడీ టీచర్స్ గురించి కానీ హెల్పర్స్ గురించి కానీ. సో మొత్తానికైతే మనకు 65 ఇయర్స్ అబోవ్ ఉండి ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు సో వాళ్ళ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా తొలగించాలి అఫీషియల్ యాప్ నుంచి అని కూడా వాళ్ళు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. సో ఒకంత కొంచెం సాడ్నెస్ అని అనుకోవాలి. సో 65 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పుడైతే ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా రిటైర్ అవ్వాలని ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి ఛానల్ని అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.